ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము భూకంపాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భూకంపముల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు. భూ అంతర్భాగంలో జనించే ఆకస్మిక చలనాల వలన విడుదలయ్యే శక్తి కంపన తరంగాల రూపంలో భూమి ఉపరితలానికి చేరే క్రమంలో భూమి కంపించటాన్ని భూకంపము అంటారు. భూకంప తరంగాలను 3 రకాలుగా విభజించడమైనది. అవేవనగా 1 ప్రాథమిక తరంగాలు లేదా పీ తరంగాలు, ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. 2 ద్వితీయ తరంగాలు లేదా ఎస్ తరంగాలు, వీటిని తిరియక్ తరంగాలు అని కూడా అంటారు. 3 దీర్ఘ తరంగాలు లేదా ఎల్ తరంగాలు, ఇవి భూమి ఉపరితలంపై అత్యంత నష్టాన్ని కలుగజేస్తాయి. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేలు, మెర్కరీ స్కేలు, రూసిఫెరల్ స్కేలు, ఎంఎస్కే స్కేలు, షిండే స్కేల్ని ఉపయోగిస్తారు. మన దేశంలో అతిపెద్ద భూకంపం 2001 జనవరి 26న గుజరాత్లోని భూజ్లో సంభవించింది. ఆంధ్రప్రదేశ్లో 1917 విజయనగరంలో అతిపెద్ద భూకంపం సంభవించింది. యేసుక్రీస్తు వారు శిలువపై ఉండి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే భూకంపం సంభవించింది. అలాగనే యేసుక్రీస్తు వారు పునరుత్థాన సమయంలో దేవదూత ఆకాశం నుండి దిగివచ్చి సమాధి రాయిని పొర్లించినప్పుడు సంభవించింది. ప్రభువారు శిలువలో మరణించినప్పుడు సంభవించిన భూకంపము ఆయన మరణాన్ని నిర్ధారిస్తుంది. అలాగనే ఆయన యొక్క పునరుత్థాన సమయంలో సంభవించిన భూకంపము ఆయన పునరుత్థానాన్ని నిర్ధారిస్తుంది. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో పాలస్తీనా మరియు బేతనీయ ప్రాంతాలలో 3 రోజుల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రానున్న దినాలలో సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనకివ్వబడిన 7 ముద్రలు వేయబడిన గ్రంథాన్ని ఇప్పుచున్న క్రమంలో ఆయన 6వ ముద్రను విప్పగా మహాభూకంపము కలబోచున్నది. దేవుని దూత పరలోకంలో ఉన్న సువర్ణ బలిపీఠముపై ఉన్న నిప్పులను ధూపార్తితో తీసుకొని వాటిని భూమి మీద చల్లినప్పుడు ఉరుములు, మెరుపులు, భూకంపము సంభవిస్తుంది. దేవుని యొద్ద నుండి వచ్చిన 2 సాక్షులు హతసాక్షులై తిరిగి ఆరోహణమై వెలుచున్న క్రమంలో భూకంపము సంభవిస్తుంది. పరిశుద్ధ పట్టణము 10వ వంతు నాశనం చేయబడుతుంది. 7,000 మంది మృతులవుతారు. పరలోకంలోని దేవుని ఆలయం తెరిచినప్పుడు భూకంపం సంభవిస్తుంది. 7వ దూత తనకివ్వబడిన పాత్రలోనిది వాయుమండలము మీద కుమ్మరింపగా మహాభూకంపము కలుగుతుంది. లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అట్టి భూకంపము సంభవించి ఉండలేదు. బహుశా ఇవే చివరి భూకంపాలై ఉండొచ్చు. ఇవి భవిష్యత్తులో ఖచ్చితంగా నెరవేరవలసి ఉన్నవి. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, అట్టి ఉగ్రత దినాలు రాకమునిపే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను అనుసరిద్దాం. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన మనకు తోడై ఉండగా ఉగ్రత నుండి తప్పించబడతాం. కాబట్టి సమయం ఆలస్యం చేయక యేసుక్రీస్తు వారిని కలిగి జీవిద్దాం. దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.